ఒక టోపీల వ్యాపారి అన్ని ఊర్లా తిరుగుతూ టోపీలమ్ముకునేవాడు. ఒకరోజు మండే ఎండలో ప్రయాణిస్తూ అలసి ఆకలి దాహంతో బాధపడ్డాడు. దారిలో ఒక చెట్టు నీడలో ఆగి భోజనం తిని నీళ్లు తాగి తన టోపీల బండిలం పక్కన పెట్టుకుని హాయిగా పడుకున్నాడు. కొంచెంసేపు తర్వాత లేచి చూస్తే బండిలం ఖాళీ. అన్ని టోపీలు ఎవరో తీసుకునేశాయి. చుట్టూ చూస్తుంటే చెట్టుమీద చప్పుడు వినిపించింది. పైకి చూస్తే చెట్టుమీద కోతులు నిండా ఉన్నాయి. ఒక్కొక్క కోతి తలపై ఒక్కొక్క టోపీ ధరించి గమ్మత్తుగా కూర్చున్నాయి. అరరే, నా టోపీలు ఇవ్వండిరా కోతులా అని అడిగాడు. కాని కోతులు మాట వినలేదు. గట్టిగా కూర్చున్నాయి. కోపంగా అరిచాడు. కోతులు కూడా అరిచాయి. చప్పట్లు కొట్టాడు. అవి కూడా చప్పట్లు కొట్టాయి. రాయి విసిరాడు. కోతులు పండ్లు విసిరాయి. కొడతానని బెదిరించాడు. అవి మరింత గట్టిగా అరిచాయి. ఏమీ జరగలేదు. అతను అలసి కూర్చుని ఆలోచించాడు. ఇలా ఏమీ కాదు, కోతులు అతని చర్యలు అనుకరిస్తున్నాయి కదా అనుకుని తన తలపై ధరించిన టోపీని తీసి భయంగా చూస్తూ నేలపై విసిరేశాడు. అవునురా, ఇది కూడా తీసుకోండి అని అరిచాడు. కోతులు వెంటనే అనుకరించాయి. అన్ని కోతులు తమ టోపీలు తీసి నేలపై విసిరేశాయి. టోపీలంతా చుట్టూ పడిపోయాయి. సంతోషంగా అతను అన్ని టోపీలు సేకరించుకున్నాడు. నీతి: బలంతో ఏమీ కాదు, మేధస్సుతోనే సమస్యలు పరిష్కరించాలి. కోతుల్లాగా ప్రవర్తించకుండా ఆలోచించి చురుకుగా వ్యవహరించాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.